Hello friends, welcome to Technos episode 905. ఈరోజు డేట్ 2 డిసెంబర్ 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేకి వెళ్తే మళ్ళీ మీకు ఈరోజు ఫ్లిప్కార్ట్లో హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, భారీ లూట్స్ వచ్చినాయి. ఎక్సలెంట్ డీల్స్ అయితే నెంబర్ ఆఫ్ వచ్చినాయి. 1-2 కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ ఏ కిచెన్ డీల్స్ కావాలనుకుంటే ఒకసారి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఫాలో అవ్వండి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి తెలుస్తుంటాయి. నిన్న వచ్చినాయి కొన్ని, ఈరోజు ఇంకొన్ని డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినాయి. కొన్ని అయితే యాడ్ చేస్తాను, మిగతా మన గ్రూప్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మన ఛానల్ దొరుకుతుంది, దాంట్లోంచి మీరు ఫాలో అయిపోండి. నెంబర్ ఆఫ్ డీల్స్ అయితే మీకు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే అమెజాన్లో కూడా ఆబ్వియస్గా వస్తూనే ఉంటాయి. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు టెక్నోస్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. రేపటి నుంచి విధిగా మాస్క్ వాడండి. పరిస్థితి కొంచెం తీవ్రతరం అయ్యేలాగా ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ అమెరికాను ఒమిక్రాన్ ఏదో ఉంది కదా, సో అది మళ్ళీ మన ఇండియాలోకి ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయింది కదా, కొత్త మెంబర్ అనేది మన ఇండియాకి యాడ్ అయ్యారనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈసారి సివియారిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో కొంచెం సివియారిటీ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం నీట్గా ఉండాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలి. అండ్ ఏవైతే గవర్నమెంట్ వాళ్ళు సూచించిన కొన్ని రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ప్రాపర్గా తీసుకోవాలి. అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనం ఫేస్ చేసి వచ్చినాం. చాలా వరకు హెల్తీగానే బయటకు వచ్చినాం. ఈసారి కూడా ఇదొక స్టెప్ ఫార్వర్డ్ వేసి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా మనకి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో సేఫ్టీ మేజర్ ఇంపార్టెంట్. మాస్క్ అయితే రేపటి నుంచి కొంచెం తప్పనిసరిగా వాడండి. అలాగే ఎప్పట్లాగే ఆ స్ప్రే బాటిల్ కూడా జేబులో వేసుకొని తిరగండి ఎటన్నా బయటికి వెళ్తే. సో నెక్స్ట్ ఎలా ఉంటుందో కూడా క్లారిటీ అయితే లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్. మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళని, మన అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఫ్రెండ్స్కి జాగ్రత్తలు చెప్పాలి. మనకు తెలిసిన వాళ్ళకి కూడా జాగ్రత్తగా చెప్పాలి. ఇదొక మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చినాం, తెలిసిందే మీకు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ చూసేద్దాం. ఫస్ట్ మనకి IQOO నుంచి IQOO సర్ప్రైజింగ్గా ఈరోజు IQOO 7 మొబైల్కి Android 12 అప్డేట్ని అందరికీ రోల్అవుట్ చేస్తుంది. పైలట్ టెస్టింగ్ లేదు, ఏమీ లేదు, బీటా ప్రోగ్రామ్ లాంటిది కూడా ఏం లేదు. డైరెక్ట్గా అందరికీ Android 12 అప్డేట్ అనేది సర్ప్రైజింగ్గా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా ఒక కస్టమ్ స్కిన్లో అప్డేట్ వస్తుందని చెప్పి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. ఎవరైతే IQOO 7 మొబైల్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. Android 12 అప్డేట్ అని మీకు వచ్చింది. ఒకవేళ మీకు కనిపిస్తే అప్డేట్ కింద కామెంట్స్లో కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ మన ఇండియాలో అక్టోబర్ మంత్ గాను 2 మిలియన్ల అకౌంట్స్ బ్యాన్ చేస్తుంది. అంటే 20 లక్షల అకౌంట్లు బ్యాన్ చేస్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే 1.25 లక్షల రీజన్స్. మిస్యూజ్ కావచ్చు, అలాగే మిస్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం కావచ్చు, ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ కావచ్చు, ఇంకేదైనా బెదిరించడాలు, ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా. అలాగే ఇంకా రకరకాల కారణాలతో 2 మిలియన్ల అకౌంట్స్ మన ఇండియాలో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. అందుకని వాట్సాప్ని ప్రాపర్గా వాడాలి. అన్నీ కూడా గవర్నమెంట్ అంటారు నిఘా నేత్రం అనేది నడుస్తూనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక మంచి న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 22 అంటే సెప్టెంబర్ 2022 కల్లా ఇండియాలో ఆల్మోస్ట్ వీళ్ళు 4G సర్వీసెస్ అనేవి తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు కరెక్ట్గా విన్నారో లేదో, 4G సర్వీసెస్ తీసుకొస్తామని వీళ్ళు చెప్పారు. 5G కాదు, 4G సర్వీసెస్. బిఎస్ఎన్ఎల్ 4G అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ ఏరియాస్లోనే ఉంటుంది, సిటీస్లో మాత్రమే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇండియాలో మొత్తం కూడా వీళ్ళు 2022 సెప్టెంబర్ కల్లా తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇట్స్ 4G సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ మనకి మోటోలా నుంచి. మోటోలా డిసెంబర్ 10వ తారీఖున మన ఇండియాలో మోటోలా G51 అని లాంచ్ చేయబోతుంది. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు తెలుస్తుంది మరి. సో డిసెంబర్ 10th ఇది లాంచ్ అవుతుంది. ఇది స్నాప్డ్రాగన్ 480+ రీసెంట్గా క్వాల్కమ్ వాళ్ళు అప్గ్రేడ్ చేసిన ప్రాసెసర్ ఉంది కదా, సో దాంతో ఇది రాబోతుంది. 480+ అనమాట. నియర్లీ ఒక 15,000 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ రీసెంట్గా G31 చాలా ఇంట్రెస్టింగ్ డివైస్. అది 13,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇది డిసెంబర్ 6వ తారీఖు నుంచి 7వ తారీఖున సేల్ కూడా ఉన్నట్టుంది. ఒకవేళ మీరు ఆ ఫోన్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటే కింద నేను ఒక కామెంట్ పెడతాను, పిన్ చేస్తాను, అక్కడ మీ ఒపీనియన్ రాయండి. ఎందుకంటే నేను 13,000 రూపాయలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. సో అందుకని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఖచ్చితంగా చూస్తానన్నా చేయండి అంటే నేను ధైర్యం చేస్తాను కొన్ని. మళ్ళీ నాకు రీసేల్ అవ్వట్లేదు. సో నా ప్రాబ్లం ఏంటంటే ఫోన్స్ రీసేల్ అవ్వట్లేదు. నేను ఉండేదే ఫారెస్ట్ అడవిలో అన్నాను నేను, అందుకని నాకు రీసేల్ అవ్వదు. అందుకని అలాంటివి ఆలోచిస్తున్నాను. చాలా కొత్త ఫోన్లు కొనాలంటే భయం అవుతుంది. సో మీకు కావాలంటే ఖచ్చితంగా ధైర్యం చేస్తాను, కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ అయితే రాయండి. అండ్ ఈ ఫోను ఏదైతే ఇప్పుడు G51 ఉందో డిజైన్ సేమ్ G31 డిజైన్ని ఫాలో అవుతుంది.
కానీ ప్రాసెసర్ మాత్రం 5G ప్రాసెసర్ ఉంటుంది. 480+ ప్రాసెసర్తో ఇది రాబోతుంది December 10వ. నెక్స్ట్ మనకి ప్రిన్స్టన్ యూనివర్సిటీ అమెరికా అనమాట, వాషింగ్టన్. ఇక్కడ వీళ్ళు రీసెర్చర్స్ ఒక కెమెరా సెన్సార్ని డిజైన్ చేశారు. ఈ కెమెరా సెన్సార్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఉప్పు ఉంటుంది కదా, అన్నంలో పెరుగులో వేసుకుంటాం కదా, ఆ ఉప్పులో ఒక పట్టిక అంత ఉంటుంది అంట, చిన్న పట్టిక అంత ఉంటుంది. అంటే ఒక షుగర్ పట్టికలు ఉంటాయి కదా మన ఇంట్లో, అంతకంటే కూడా చిన్నగా ఉంటుందంటే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ కెమెరా సెన్సార్. అండ్ ఇది ఒక హై క్వాలిటీ ఇమేజెస్ కూడా తీసుకురాగలదు, అవుట్పుట్ తీసుకురాగలదంట. ఇలాంటి ఒక కెమెరా సెన్సార్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఇది ఏమన్నా స్మార్ట్ ఫోన్స్లో వాడతారంటే కాదు, ఇలాంటి చిన్న చిన్నవి స్మార్ట్ ఫోన్స్లో వాడరు. అఫ్కోర్స్ దాని క్వాలిటీ మంచిగా ఉన్నా కానీ స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి చిన్నవి వాడవు. ఇవి రోబోటిక్స్లో వాడతారు అనమాట, చిన్న చిన్న రోబోటిక్స్ ఉంటాయి కదా, సో దాంట్లో వాడతారు. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కెమెరా సెన్సార్. చూడటానికి మాత్రం చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరీ ఉప్పు పటికేంది భయ్, ఉప్పు పటిక అంత అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ సూన్ మన ఇండియాలో రియల్మీ వాచ్ T1 అని లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ తీసుకుంది. సో దీని ప్రకారం రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన ఈ వాచ్ T1 అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుంది. దీంతో పాటు ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఆర్ ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నాడు తెలుస్తుంది. అలాగే రియల్మీ సూన్ మన ఇండియాలో రియల్మీ 9 సిరీస్ని తీసుకురాబోతుంది కదా, ఇది జనవరి మంత్లో మనం ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా ఈ రియల్మీ 9 సిరీస్లో మొత్తం 4 ఫోన్లు ఉంటాయి ఇప్పటివరకు తెలిసిన న్యూస్ ప్రకారం. అయితే ఇంకా యాడ్ అవ్వచ్చు కూడా చెప్పలేము, రకరకాల పేర్లతో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రజెంట్గా ఉన్న 4 పేర్లు రియల్మీ 9, రియల్మీ 9 Pro, రియల్మీ 9 Pro Plus అండ్ రియల్మీ 9i. రియల్మీ 9i అనేది జనరల్గా కొంచెం లోవర్ వేరియంట్ లాగే ఉంటుంది. రీసెంట్గా మనకి రియల్మీ 6i కావచ్చు, ఇలాంటి వాటి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇది డిజైన్ అనేది ఈరోజు మనకి రెండర్స్ బయటకు వచ్చినాయి. ఇవి కాన్సెప్ట్ రెండర్స్, ఇలా ఉంటుందని మనకు బయటకు వచ్చినాయి. ఈ రెండర్స్ చూస్తే ఏదైతే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ GT2 నియో ఉంది కదా, GT Neo 2 ఉంది కదా, దీని డిజైన్ లాగే ఉంటుంది ఎగ్జాక్ట్గా అది. అంటే ఇంత మంచి క్వాలిటీని మీకు రియల్మీ 9iలోనే తీసుకొస్తున్నారంటే ఇంకా రియల్మీ 9 Pro, 9 Pro Plus ఎలా ఉంటాయి అనేది మనం ఆలోచించాలి. ఇదే ఇలా ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్తో రాబోతున్నాయి. ఇది మీకు రియల్మీ 9i ఇలా ఉంటుందని ఇవాళ అయితే మనకు కొన్ని రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో జనవరి మంత్ ఆర్ ఈ మంత్ ఎండింగ్లో మన ఇండియాలో వివో V23 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. దీంట్లో ఒక 2 ఫోన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వెరీ సూన్ మన ఇండియాలో ఈ వివో V23 అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ జనవరి మంత్లో మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ A73 మొబైల్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన రెండర్స్ అయితే ఈరోజు బయటకు వచ్చినాయి. ఈ రెండర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మీకు సామ్సంగ్ వాళ్ళు లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ A52 5G డిజైన్ ఉంది కదా, సేమ్ డిజైన్ సేమ్ అలాగే ఉంటుంది. ప్రాసెసర్ దీంట్లో కొంచెం డౌన్ గ్రేడెడ్ ప్రాసెసర్ని వాడుతున్నారు మళ్ళీ దీంట్లో. అండ్ ఇది 750G ప్రాసెసర్తో రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే A52 5Gలో మీరు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ని చూసినాం కదా, కానీ దాని తర్వాత వర్షన్ అంటే ఖచ్చితంగా మనం బెటర్ ప్రాసెసర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దీంట్లో మాత్రం 750G ప్రాసెసర్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అండ్ ఇది A73 5G అనమాట. సో చూడాలి మరి ఇది ఎలా ఉంటుందో. వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి యాప్ చెప్తాను. మీరు రెగ్యులర్గా మీకు వచ్చే ఇన్కమ్ని ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎలా ఇన్కమ్స్ వస్తున్నాయి, ఎలా అవుట్ గోయింగ్స్ ఎలా పోతున్నాయి అనేది మీ ఎక్స్పెన్సెస్ని మొత్తం సేవ్ చేసుకుని ఒక పట్టీ అనమాట, ఎక్స్పెన్స్ ట్రాకర్. దీని ప్రైస్ 220. ఇవాళ నుంచి మీకు 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్స్ కొట్టండి, లైక్స్ కొంచెం కొడితే మాకు కొంచెం జోష్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కావాలంటే టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.